జనసేన నాయకులకు అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఆయనకు ముందుగానే మా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇలాంటి మహానాయకుడు ఏదైతే తెలుగుదేశం అధినేతగా ఈ రోజున్న చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అంటే చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2023లో తీసుకొని కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలను మమ్మల్ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తున్న ఈ కోయిట్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత చెప్పాలి? ఆయన సైబరాబాద్ గురించి తెలిస్తే ఈ రోజు సైబరాబాద్ అదొక గోల్డెన్ టెంపుల్ మాదిరిగా తయారైపోయింది. మొత్తం సైబరాబాద్ అంతా ఈ రోజు తెలంగాణకు అత్యధిక ఆదాయం వస్తుందంటే అది ఒక హైదరాబాద్ నుంచి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఆయన సంకల్ప బలం ఎలా ఉంటుందంటే నిజంగా నేను ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను, అమరావతిని ఆయన కలలు కన్నాడు. ఆ అమరావతిని నిర్మించాలని చెప్పి ప్రపంచంలోనే మన ఇండియాలోనే అద్భుతమైన రాజధానిగా నిర్మించాలని చెప్పి ఆయన కలలు కన్నాడు. ఆ కలలు 2019లో వచ్చిన ఒక ప్రభుత్వం దాన్ని 3 రాజధానులని ముందుకు తీసుకొని పోయి దాన్ని విధి విధాలుగా ఒక్క రాయిగడ ఏకండా అమరావతిని హేళన చేస్తూ ఏదైతే దాన్ని శ్మశానంతో పోల్చారు, అడుగులతో పోల్చారు, అది దేవుడు చూశాడు. ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా ఈ రోజు ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆ కళను సాకారం చేసుకుంటూ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆయన అండదండలతో ఈ రోజు అమరావతి మాది ఒకసారి కూడా అది మే నెలలో రెండోసారి ప్రారంభం కావస్తుంది. తప్పకుండా ఇలాంటి విజనరీ నాయకుడిని మనం అందరం ఆయన ఇప్పుడు 75 సంవత్సరాలు కాదు, జనసేన శ్రేణుల తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి, ముఖ్యంగా గల్ఫ్ లో ఉన్న జన సైనికులు అందరి తరపు నుంచి, కోయిట్లో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తల తరపు నుంచి ఆయన 100 సంవత్సరాలు ఆయన ఇలాగే ముఖ్యమంత్రిగా మన నాయకుడు అధినాయకుడు చెప్పినట్టు ఇంకొక 15 సంవత్సరాలు ఉండాలని ఆయన కోరుకున్నట్టు ఆయన 100 సంవత్సరాలు పూర్తిగా విజయవంతంగా ఆయన జీవితాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏదైతే మన లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా మంచి విజనరీతో కొత్త మార్పులతో కొత్త విధానాలతో ఈ రోజు ఆయన కూడా రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాడు. దానికి ప్రతి ఒక్కటి కూడా మన అధినాయకుడు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి కూడా పూర్తిగా సహాయ సహకారాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. ఈ రోజు ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఎంత సంతోషంగా ఉందంటే చెప్పులు లేకుండా 5 సంవత్సరాలు తిరిగిన గిరిజన ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రాంతాలకు వెళ్లి సీసీ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు, తర్వాత మన అభివృద్ధి కార్యక్రమాలు, స్కూళ్లు అన్ని కూడా ఇద్దరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో కలిసి ఉంటే కలుగు సుఖం అని చెప్పి పెద్దలు చెప్పినట్టు ఈ రోజు కూటమి తరపు నుంచి మనమంతా కలిసి మెలిసి పోతున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తుంటే మహా నాయకులందరూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కలిసే చేసుకుందాం, కలిసే ముందుకు పోదాం. ఎందుకంటే ఎన్ఆర్ఐ టీడీపీ తరపు నుంచి వాళ్ళు మనకు ఏ ఆహ్వానం పలికినా మేమందరం కలిసే వస్తున్నాము, కలిసే పోతున్నాము. రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సూచనలు సలహాలతో కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఇస్తున్నారు. ఈ రోజు కూటమిలో మనం అందరం కూడా చాలా చిన్న కార్పొరేషన్ కావచ్చు, పెద్ద కార్పొరేషన్ అన్ని కూడా జనసేన కూడా దక్కుతున్నాయి. ఇప్పుడే ఈ మధ్యనే మా రైల్వే కోడూరులో కూడా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా తొలిసారిగా జనసేనకు దక్కడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు అడుగుతానే ఆయన ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ప్రతిసారి కూడా ఏదైతే వాళ్ళు అనుకున్న నిర్ణయాల ప్రకారం జనసేన టీడీపీ కలిసి అభివృద్ధిలో ముందుకు పోతూ పదవులు కూడా పంచుకుంటున్నారు. అలాగే మనం కూడా ఏదైనా సమస్యలుంటే మన అధినాయకుల దృష్టికి తీసుకొని పోదాం. ఇక్కడ ఇంకా చాలా మంది మాట్లాడే పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. నిజంగా కళ్ళు అన్న మోహన్ రెడ్డి అన్నట్టు మనం ఎక్కడ పశువు తోటలో ఉన్నామా ఎక్కడున్నామని చెప్పి ఆయన అన్నట్టు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా సుధాకర్ సార్ గురించి ఒక నిమిషం చెప్తాను. దాదాపు 2017 నుంచి సోదరులారా తప్పుగా అనుకోవద్దు, పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎవరైనా కానీ ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా నేను మాట్లాడే వ్యక్తిని.
ఆయనతో ఏదైతే మాది నాయకుడు ఆయన చూసి నేర్చుకుంటాను, చంద్రబాబు నాయుడు గారి ఆయన పరిపాలనలో నేను ఎన్నో నేర్చుకోవాలని ఉన్నాడు, అదే మాదిరిగా ఆయన దగ్గర నేను శిష్యరికంగా ఒక గురువు దగ్గర ఎవరైనా ఏదైనా ఒకటి ఆశిస్తారంటే అది ఒక శిష్యరికం నుంచి కొన్ని నేర్చుకోవాలని చెప్పి నేను మొదటి నుంచి కూడా నిర్ణయించుకున్నాను. తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ జనసేన స్థాపించినప్పటి నుంచి 2016 నుంచి మేము ఇక్కడ పాల్గొంటున్నాం. మాకు సరైన అంటే ప్రతి పార్టీలో టీడీపీ అనుకుంటే దాదాపు 40 ఏళ్ళు పైచిన పార్టీ కాబట్టి పెద్దలు ఉన్నారు, వారి కింద నుంచి చిన్న చిన్న అందరూ కార్యకర్తలుగా తయారై నాయకులు ఎదిగారు. నా దృష్టిలో మేము సరి సమానంగా ఇక్కడున్న ప్రతి జనసేన నాయకుడు కూడా ఒకే వయసుతో ఉన్నాం కాబట్టి ఎవరు పెద్ద ఎవరు చిన్న అని చెప్పి నిర్ణయించుకుని వారి దగ్గర ఏదైనా నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక గురువు దగ్గర శిష్యులు 20, 30, 40, 50 మంది ఉంటారు. కానీ వాళ్ళు కొంతమందిని గురువు కూడా అభిమానంగా అభిప్రాయంగా కొంతమంది దగ్గర తెచ్చుకుని వాళ్ళకి నేర్పించేది చూస్తూ ఉంటాడు. అదే మాదిరిగా మా జనసేనలో ఎంతో మంది ఉన్నారు, కానీ అందరూ సరిసమానమైన వయసున్న వాళ్ళు కాబట్టి ఆ రోజు ఎవరికెవరు కాదు కాబట్టి నేను మా సుధాకర్ సార్ గారు 2017 నుంచి ఆయన గురువుగా ఎన్నుకొని ఆయన శిష్యరకంగా నేను ఎన్నో లోటుపాట్లు ఎన్నో సరిదిద్దుతాడు రాజకీయంలో. అదొక్కటి తప్ప ఇంకా వేరే ఏది కాదు. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోడూరు వెంకటన్న గారికి మరియు మా జనసేన నాయకులకు, మా రామచంద్ర నాయక్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా మంచి స్నేహితుడు, చాలా శ్రేయోభిలాషి నాకు. అలాంటి మా హరి ఉన్నాడు, చాలా మంది, ఒకరు కాదు చాలా మంది, అందరూ కూడా మా జలకర మురళి గారు ఉన్నారు. ఇలాంటి నాయకులు ఒకరు ఇద్దరు కాదు, జనసేనలో చాలా మంది తయారవుతారు. అదే మాదిరిగా మనం అందరం కలిసిపోతాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి గల్ఫ్ జనసేన